ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి పెడితే నిజంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ. ఈయన అది కేటగిరీ కింద మెన్షన్ ఈడబ్ల్యూఎస్ వాడు మిగతా చదువుకున్నాడు కాదు. ఎన్ ప్రెప్ అంటే అదే సార్. ఈ డ్రామాలే బంద్ చేయాలా? జనాన్ని డ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో జనాన్ని ఇక్కడ ఈ రెండో ర్యాంకు మీరు సంపాదించినారా? ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి తెస్తే మీది డ్రామా. ఇలా ఇంకా వీందో డ్రామా వాళ్ళ దగ్గర కూడా పోయేది ఉంది. వీందో డ్రామా ఏం డ్రామాలే? ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు సమాజం మీద? మీరు ర్యాంకులు ధైర్యంగా ఇచ్చినప్పుడు దీని వివరణ కూడా ధైర్యంగా ఇవ్వాలా? శ్రీ చైతన్యలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ పైన నాకు 3-4 పేరెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చినారు. నేను వివరణ తీసుకోవడానికి వచ్చినాను. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ ప్రజలు, నాకు శ్రీ చైతన్య ప్రయోజనాలు నాకు అక్కర్లేదు. ఇవన్నీ మీ సీట్లు అనుకుంటా. 100% వీడెవరండి కాదని చెప్పడానికి? నువ్వెవడు ఇది వేసుకోవడానికి? మా పిల్లలు కాబట్టి మేము వేసుకుంటాం. వీళ్ళు మీ పిల్లల 100% నీ పిల్లల మీద 100% మా పిల్లలండి. మీరెవరు అంటే నేను లేచేస్తామని నేను బస్ కిరాయిలు పెడతా, నేను బస్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా. ఎప్పుడు పోదని చెప్పి పిల్ల దగ్గర మీ ఇష్టం వచ్చినప్పుడు చూపిద్దా? ఇష్టం వచ్చినప్పుడు సార్ ఈడనేమో డిఎల్పి అని పెట్టుకున్న గౌరవ్ సింగ్, ఈడనేమో ఏఐటిఎస్ అని పెట్టి డిఎల్పి టిక్ లేదు. ఎందుకు డిఎల్పి ఏమంటున్నా? బొమ్మ పేపర్ల బాధంతో బొమ్మ వేసినాక కాన్ఫిడెన్షియల్ అంటారు. గౌరవ్ సింగ్ ఫోటో లేదా? లేదండి. ఒక్కసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కానీ ఏమైనా వస్తే నేరుగా నేనే వచ్చి తంతా. ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి పెడితే నిజంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ. ఈయన అది కేటగిరీ కింద మెన్షన్ ఈడబ్ల్యూఎస్ వాడు మిగతా చదువుకున్నాడు కాదు. ఎన్ ప్రెప్ అంటే అదే సార్. ఈ డ్రామాలే బంద్ చేయాలా? జనాన్ని డ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో జనాన్ని ఇక్కడ ఈ రెండో ర్యాంకు మీరు సంపాదించినారా? ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి తెస్తే మీది డ్రామా. ఇలా ఇంకా వీందో డ్రామా వాళ్ళ దగ్గర కూడా పోయేది ఉంది. వీందో డ్రామా ఏం డ్రామాలే? ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు సమాజం మీద? మీరు ర్యాంకులు ధైర్యంగా ఇచ్చినప్పుడు దీని వివరణ కూడా ధైర్యంగా ఇవ్వాలా? శ్రీ చైతన్యలో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ పైన నాకు 3-4 పేరెంట్స్ కంప్లైంట్స్ ఇచ్చినారు. నేను వివరణ తీసుకోవడానికి వచ్చినాను. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ ప్రజలు, నాకు శ్రీ చైతన్య ప్రయోజనాలు నాకు అక్కర్లేదు. ఇవన్నీ మీ సీట్లు అనుకుంటా. 100% వీడెవరండి కాదని చెప్పడానికి? నువ్వెవడు ఇది వేసుకోవడానికి? మా పిల్లలు కాబట్టి మేము వేసుకుంటాం. వీళ్ళు మీ పిల్లల 100% నీ పిల్లల మీద 100% మా పిల్లలండి. మీరెవరు అంటే నేను లేచేస్తామని నేను బస్ కిరాయిలు పెడతా, నేను బస్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా. ఎప్పుడు పోదని చెప్పి పిల్ల దగ్గర మీ ఇష్టం వచ్చినప్పుడు చూపిద్దా? ఇష్టం వచ్చినప్పుడు సార్. ఈడనేమో డిఎల్పి అని పెట్టుకున్న గౌరవ్ సింగ్, ఈడనేమో ఏఐటిఎస్ అని పెట్టి డిఎల్పి టిక్ లేదు. ఎందుకు డిఎల్పి ఏమంటున్నా? బొమ్మ పేపర్ల బాధంతో బొమ్మ వేసినాక కాన్ఫిడెన్షియల్ అంటారు. గౌరవ్ సింగ్ ఫోటో లేదా? లేదండి. ఒక్కసారి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇట్లా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కానీ ఏమైనా వస్తే నేరుగా నేనే వచ్చి తంతా.